కలిపెట్టిన కూరలంటే ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇప్పుడైతే దోసకాయి, వంకాయి, ఉప్పు చేపతో మంచి రెసిపీని చూపించబోతున్నానండి. మంచి గ్రేవీగా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇప్పుడైతే ప్లేట్‌లో ఉన్న వాటినన్నిటిని ముక్కలు కట్ చేసేసుకోండి. ఉల్లిపాయి, పచ్చిమిర్చి, టమాటోలు, కొంచెం కరివేపాకు, దోసకాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, వంకాయ ముక్కలను మాత్రం ఉప్పు నీటిలో నానబెట్టండి. ఉప్పు చేపలను కూడా మంచిగా క్లీన్ చేసి వాటర్‌లో నానబెట్టి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి మనం కట్ చేసిన ముక్కలన్నిటిని యాడ్ చేసేసుకొని 2 గరిటెల వరకు మంచి నూనె వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకోవాలి. చిటికెడు పసుపు, 2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి. ఇవన్నీ మీ టేస్ట్‌కి అనుగుణంగా వేసుకోండి. బాగా కలిపేసిన తర్వాత మంటని సిమ్‌లో పెట్టేసి మూత పెట్టి దోసకాయ ముక్కలు నీరు వస్తాయి కదా! అవి ఇంకిపోయేంత వరకు ఉడికించుకోండి. వేరొక పాన్‌లో కొద్దిగా మంచి నూనె, అట్లాగే చిటికెడు పసుపు, మనం కడిగి పెట్టుకున్న ఈ ఎండు చేప ముక్కలను కూడా వేసి అటు ఇటు కదుపుకుంటూ మంచిగా వేయించుకోవాలి. వేయించుకుంటే ఫ్లేవర్ వేరుగా ఉంటుంది. లేదంటే నార్మల్‌గా గ్రేవీలో డ్రాప్ చేసేయొచ్చు. ఇప్పుడొచ్చేసి కూర చక్కగా ఆయిల్ అనేది పైకొచ్చేసింది కదా! ఒకసారి కలిపేసి మీకు ఎంత గ్రేవీ కావాలో దానికి అనుగుణంగా వాటర్‌ని పోసుకొని మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు కొంచెం ఎగిరిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న ఎండు చేప ముక్కలను కూడా ఇప్పుడు వేసేసుకోవాలి. వేసేసి మరలా మూత పెట్టి ఇంకొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే దోసకాయ ఎండు చేప కూడా రెడీ అయిపోయింది. చాలా టేస్ట్‌గా ఉంటుందండి. రోజు తినేదానికన్నా ఇంకా 2 ముద్దలు ఎక్కువగా లాగిచ్చేస్తాం. అంత బావుంటుంది. మరైతే ట్రై చేసేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి.